మన సాగు చేసే పనుల్లో ముఖ్యమైనది విత్తన శుద్ధి. ఈ విత్తన శుద్ధి ఎలాంటి పాత్ర పోషిస్తుందంటే, ముఖ్యంగా మనం విత్తుకున్న తర్వాత భూమి ద్వారా లేదంటే మనం ఎంచుకున్నటువంటి విత్తనం ద్వారా కూడా ఈ శిలీంధ్రాలు వ్యాపించి మనకు దిగుబడులు తగ్గి అంటే మొలక శాతం రాకుండా చేసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే పంట తొలి దశలో ఆశించేటువంటి రసం పీల్చే పురుగులు మొక్కను ఎదగనీయకుండా చేసి దిగుబడులు అనేటివి గణనీయంగా తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి విత్తన శుద్ధి అనేది మనకు పంట పెరుగుదలలో చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. ఈ వానాకాలంలో సాగు చేసేటువంటి ప్రధానమైన పంట వరి. వరిలో చూసుకున్నట్లయితే 2 రకాలుగా విత్తన శుద్ధి అనేది మనం చేయడం జరుగుతుంది. మెట్ట వరి కనుక సాగు చేసేటువంటి పరిస్థితుల్లో 1 కిలో విత్తనానికి ఒక 3 గ్రాముల కార్బనిజం మందును కలుపుకొని మనం విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే నాటు వేసే పద్ధతిలో లేదంటే దంప పద్ధతిలో కనుక మనం విత్తనం వేసుకోవాలనుకుంటే దానికి 1 లీటర్ నీటికి 1 గ్రాము కార్బనిజం కలుపుకొని దాంట్లో విత్తనాన్ని ఒక 24 గంటలు నానబెట్టి తర్వాత మండగట్టి దాన్ని ఉక్కు పగిలిన తర్వాత మనం విత్తనం వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే జొన్న, మొక్కజొన్న వంటి పంటలు తీసుకున్నట్లయితే మనకు 1 కిలో విత్తనానికి ఒక 3 గ్రాముల క్యాప్టాన్ లేదా మ్యాంకోజెబ్ మందుని కలుపుకొని మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ యొక్క విత్తనం ద్వారా వ్యాపించేటువంటి శిలీంధ్రాలు మొక్కను ఆశించకుండా ఉండి మంచి దిగుబడులు సాధించేటువంటి అవకాశం ఉంటుంది. దీని తర్వాత మనం తొలి దశలో ఆశించేటువంటి రసం పీల్చే పురుగుల నివారణకి ఈ మొక్కజొన్న, జొన్న పంటల్లో ముఖ్యంగా 1 కిలో విత్తనానికి ఒక 3 గ్రాముల థయామిథాక్సమ్ లేదా 12 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ అనేటువంటి మందులతో కనుక విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ తొలి దశలో ఆశించేటువంటి రసం పీల్చే పురుగుల నుంచి కూడా మనం పంటను రక్షించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కత్తెర పురుగు నివారణకు మనం 1 కిలో విత్తనానికి ఒక 4 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ 600 FS అనేటువంటి మందుతో కనుక మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ తొలి దశలో ఆశించేటువంటి కత్తెర పురుగు లార్వాల్ని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే కంది పంటను చూసుకున్నట్లయితే మనకు ఈ క్యాప్టన్ లేదా మ్యాంకోజెబ్ అనే మందును 1 కిలో విత్తనానికి 3 గ్రాముల చొప్పున కలుపుకొని విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ అపరాల పంటల్లో చూసుకున్నట్లయితే మనం ఈ రైజోబియం కల్చర్ అంటే 1 ఎకరానికి సరిపడే విత్తనానికి ఒక 200 నుంచి 400 గ్రాముల రైజోబియం కల్చర్ని కూడా మనం పట్టించి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మొక్క పెరుగుదలలో నత్రజనిని స్థిరీకరించడానికి మొక్కకు ఉపయోగపడుతుంది. దీని తర్వాత మనం ట్రైకోడర్మా విరిడి అనేటువంటి జీవ శిలీంద్ర నాశిని కనుక మనం 1 కిలో విత్తనానికి 10 గ్రాముల చొప్పున విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకు ఈ పంట పెరుగుదలలో ఆశించేటువంటి వేరుకుళ్ళు తెగులు వంటి తెగుళ్ళు ఆశించకుండా మొక్కకు రక్షణ కల్పించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మనం ఏ పంట తీసుకున్నా కూడా ముఖ్యంగా పత్తి తీసుకున్నట్లయితే అవన్నీ కూడా సంకర జాతి రకాలు కాబట్టి కంపెనీ వాళ్ళే విత్తన శుద్ధి చేసి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎంచుకునే నాణ్యమైన విత్తనాన్ని బట్టే మన దిగుబడులు ఆధారపడి ఉంటాయి. కాబట్టి రైతు సోదరులందరూ కూడా నాణ్యమైన విత్తనాన్ని ఎంచుకోవడంతో పాటు ఈ విత్తన శుద్ధి అనేటువంటి పద్ధతిని కూడా పాటిస్తే మంచి దిగుబడులతో పాటు అధిక ఆదాయాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది.